కామాక్షిదేవి శివుణ్ణి ఎలా పెళ్లి చేసుకుందో మీకు తెలుసా? హిమాలయాల్లో ఉండే కాత్యాయనుడు అనే ఒక ఋషి శివుడికి కఠోర తపస్సు చేసి పార్వతీదేవి తన కూతురిగా రావాలి అని కోరుకుంటాడు. శివుడు కూడా ఆ వరాన్ని ఇచ్చేయడంతో జ్ఞానంలోకి వెళ్ళిన కార్తికేయుడికి కొన్నాళ్ల తర్వాత ఆ పార్వతీదేవి త్రిపుర సుందరి రూపంలో ఒక చిన్న పిల్లలాగా కాత్యాయనుడి వడిలో కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. దాంతో ఆ చిన్న పిల్లని ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేయటం మొదలు పెడతాడు. ఇప్పుడు త్రిపుర సుందరీదేవికి పెళ్లి వయసు వచ్చేసింది కాబట్టి పులి చర్మం, సింహాసనం లాంటి కొన్ని వస్తువులను ఇచ్చి నడుచుకుంటూ వెళ్ళమని చెప్తాడు. ఎక్కడైతే ఆ వస్తువులన్నీ చెట్ల రూపంలో మారుతాయో అక్కడ శివుడికి తపస్సు చేయమని చెప్తాడు. అలా బయలుదేరిన త్రిపుర సుందరీదేవి కంచికి చేరుకుంటుంది. ఎప్పటికీ ఆ వస్తువులన్నీ చెట్లలాగా చేసి తపస్సు చేస్తున్న త్రిపుర సుందరీదేవిని శివుడు కంచిలో వివాహం చేసుకుంటాడు. కంచిలో కామాక్షిదేవిగా వెలిసింది.